ఇరు తెలుగు రాష్ట్రాల్లో కందిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్లో అధిక శాతం వర్షాధారంగా సాగవుతుంది, కానీ రబీలో మాత్రం ఆరుతడి క్రింద సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో 150 నుంచి 180 రోజులకు అంది వచ్చే కంది పంట రబీలో సాగు చేసినప్పుడు 120 నుంచి 130 రోజులకే పూర్తవుతుంది. దీనికి తోడు శనగపచ్చ పురుగు సమస్య కూడా ఈ కాలంలో తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రబీ కందిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవడానికి అనుకూలం. రబీ కంది వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రేవంతి. కంది పంటను వర్షాధారంగా ఖరీఫ్లోను అలాగే రబీలో కూడా సాగు చేసుకోవచ్చు. కందిని ఏక పంటగానే కాకుండా మిశ్రమ పంటల సరళిలో సాగు చేసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. రబీ విషయానికి వస్తే ఇది సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ కంది పంటలో నేలలు ఎలాంటి నేలలు కావాలంటే నీరు త్వరగా ఇంకిపోయే ఎర్రరేగడి నేలలు, గరప నేలలు, చల్కా నేలలు అనుకూలము. అలాగే ముంపు నీరు పోయే వసతి గల నల్లరేగడి నేలలు కూడా అనుకూలమే. కానీ చౌడు నేలలు అయితే మాత్రం పనికిరావు. అనువైన రకాలు చూసుకున్నట్లయితే LRG41 అనే రకము. ఇది ఖరీఫ్కి, రబీకి రెండు సీజన్స్కి అనుకూలమే. పంటకాలం 120 నుంచి 130 రోజులు ఉంటుంది. ఎకరాకి సరాసరి దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇది శనగ పచ్చి పురుగును కూడా తట్టుకుంటుంది. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వెరైటీస్ చూసుకున్నట్లయితే LRG105 కృష్ణ అంటాం ఈ రకాన్ని. ఇది ఖరీఫ్కి, రబీకి రెండు సీజన్స్కి అనుకూలమే. రబీలో అయితే 130 నుంచి 145 రోజుల పంటకాలము. ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది మొక్క నిటారుగా పెరగడం వల్ల అంతర పంటలకు కూడా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ LRG133 ఇది సౌభాగ్య రకం అంటాము. ఇది కూడా ఖరీఫ్కి, రబీకి రెండింటికి అనుకూలమే. పంటకాలం రబీలో అయితే 120 నుంచి 130 రోజులు. ఎకరాకి సరాసరి దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇది ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇవి మనకి ఉన్న రకాలు. అదేవిధంగా ఇప్పుడు విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 8 ml ఇమిడాక్లోప్రిడ్ మందును కానీ లేదా 10 ml థయోమిథాక్సిమ్ మందుతో కానీ విత్తన శుద్ధి చేసినట్లయితే ఇంచుమించు 30 నుంచి 45 రోజుల దాకా రసం పీల్చే పురుగుల నుండి రక్షించుకోవచ్చు. ఇది పప్పుజాతి పంట కాబట్టి దీనికి మనం రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. రైజోబియం 5 నుంచి 10 ml 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. దూరం చూసుకున్నట్లయితే వరుసకి మధ్య దూరం 75 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉండేటట్లు చూసుకొని మొక్కకి మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పెండిమిథాలిన్ అనే మందును 1 లీటర్ మందును ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. 25 నుంచి 30 రోజులు లేదా 25 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే క్విజలోఫాపిథైల్ అనే మందును ఎకరాకు 400 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. గడ్డి జాతి మొక్కలు, వడల్పాటి మొక్కలు రెండు ఎక్కువగా ఉన్నాయంటే ఇమజితాఫైర్ మందుని 300 ml ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కులో 2 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది. ఈ కంది పంటలను మనం అంతర పంటలాగా కూడా వేసుకోవచ్చు. కందితో మనం వేరుశనగ, పెసర, మినుము, తృణధాన్యాలు, అలాగే మొక్కజొన్న, జొన్న, సజ్జ వీటితో అంతర పంటలుగా వేసుకోవచ్చు. పెసర, మినుము ఇలాంటివి అంతర పంటలాగా వేసుకునేటప్పుడు ఒక వరుస కంది వేసుకొని 7 వరుసలు పెసర, మినుము కానీ వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కజొన్న కానీ, జొన్న కానీ లేదా సజ్జ కానీ వేసుకున్నట్లయితే ఒక వరుస కంది వేసుకొని 2 వరుసలు ఈ మొక్కజొన్న పంట కానీ, జొన్న పంట కానీ వేసుకోవాల్సి ఉంటుంది. అంతర పంటల్లో వేసినప్పుడు ప్రధాన పైరుకి, అంతర పంటలకి వేరుగా ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఇంకా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే రబీ పంటలో 2 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మొగ్గ రాబోయే ముందు ఒకసారి, అలాగే కాయ దశలో ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఆకు చుట్టు పురుగు ఒకటి వస్తుంది. ఈ ఆకు చుట్టు పురుగు అనేది ఆకుల్ని, పూతని చుట్టగా చుట్టి లోపలే ఉండి గీరి తింటుంది. దీని నివారణకి మనం క్వినాల్ఫాస్ అనే మందును 2 mlని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ శనగ పచ్చ పురుగు. దీన్నే మనం కాయతొలుచు పురుగు అని కూడా అంటాము. పూత దశలో కానీ, పిండి దశలో కానీ కాయలను రంధ్రాలుగా చేసుకొని గింజల్ని తింటూ ఒక కాయ నుండి మరో కాయకి ఆశిస్తుంది. దీనికి ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకుంటే మంచిది. అంటే వేసవిలో లోతు దుక్కులు చేయడము, ఈ శనగపచ్చ పురుగు తట్టుకునే రకాలను వేసుకోవడము, లేదా ఎకరాకి లింగాకర్షణ బుట్టలను ఎకరాకి 4 చొప్పున అమర్చుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే ఈ శనగపచ్చ పురుగుని తగ్గించుకోవచ్చు. ఇది పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం రసాయనాల ద్వారా దీన్ని నివారణ చేసుకోవచ్చు. ఉధృతిని బట్టి పైరు తొలిపూత దశలో ఉన్నట్లయితే క్లోరిపైరిఫాస్ మందును 2.5 ml మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. కాయ దశలో ఉన్నట్లయితే క్వినాల్ఫాస్ మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కందిలో రసం పీల్చే పురుగులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఈ రసం పీల్చే పురుగులకి నివారణకు డైమిథోయేట్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇందులో వచ్చే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎండు తెగులొస్తుంది, వెర్రు తెగులొస్తుంది. ఈ ఎండు తెగులు మొక్క ఏంటంటే తెగులు సోకిన వెంటనే ఆ మొక్కను గాని మనం చూసినట్లయితే పూర్తిగా గాని మొక్కలో సగభాగం గాని వాడిపోయి ఎండిపోయి ఉంటది. కాండం దగ్గర చీల్చి చూస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తా ఉంటాయి. ఈ తెగులు నివారణకి ఇది అధికంగా కనిపించిన పొలాల్లో దీన్ని మనం జొన్న పంటతో పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ తెగులును తట్టుకునే రకాలనే వేసుకుంటే మంచిది. అలాగే నీరు నిల్వ ఉండే భూముల్లో ఈ పంటను వేయకూడదు. ఇలాంటి చర్యలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెర్రి తెగులు, ఇది వైరస్ తెగులు. ఆకులు ఎక్కువగా వచ్చేసి పూత పూయకుండా ఉండిపోతుంది. ఇది ఇరియోఫిట్ మైట్ అనే నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముందస్తు నివారణ చర్యలో భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధ పొడిని తీసుకొని దాన్ని కలిపి ఒక 10 రోజులకు ఒకసారి 2 దఫాలుగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన చర్యలు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు.